హాయ్ ఫ్రెండ్స్, 19th గ్రాండ్ నర్సరీ మేళా స్టార్ట్ అయింది హైదరాబాద్ లో. ఎప్పుడు పెట్టినట్టు పీపుల్స్ ప్లాజాలో పెట్టలేదండి, ఇప్పుడు మార్చారు. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, దాని పక్కనే పెట్టారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ కూడా ఉంది చూడండి పక్కన, దాని పక్కనే ఇదే ఎంట్రన్స్. రండి వెళ్దాం. ఇక్కడ అన్ని సాప్లింగ్స్ దొరుకుతాయి, డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ ఇవన్నీ దొరుకుతాయండి. ఫ్లవర్స్, అన్ని రకాల ఫ్లవర్స్ ఇక్కడే దొరుకుతాయి. మనం ఏం కొనాలనుకున్న విత్తనాలతో సహా ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఇక్కడ కొనుక్కుంటే చాలా మనకి అన్ని వెరైటీస్ దొరుకుతాయి. రండి కొనుక్కుందాం. ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్రొవైడ్ చేశారండి, చాలా మంది వచ్చారు. చూడండి, ఈ రోజే స్టార్ట్ అయింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉందండి, 50 రూపీస్. రండి వెళ్దాం. రెండు ఇదిగోండి టికెట్ తీసుకుందాం, లోపలికి వెళ్దాం. రండి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. జనవరి 22 నుంచి 26 జనవరి వరకు జరుగుతుంది. గార్డెన్ ప్రియులందరూ వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంది. చాలా రకాల మొక్కలు, పళ్ళ మొక్కలు, వెజిటబుల్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారండి. ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అవి చాలా ఉన్నాయి. చాలామంది కొనుక్కొని వెళ్తున్నారు. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయండి. 100 ఉన్నాయి, 120 పెద్దవి. ఇవన్నీ కలర్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ. ఇక్కడ అన్నీ రోజెస్ ఉన్నాయి, తర్వాత మందారాలు ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్రూట్సే ఉన్నాయి వీటన్నిటికీ. చూడండి ఎంత బాగున్నాయో. అవి బత్తాయి ప్లాంట్స్ అండి, చాలా పెద్దగా ఉన్నాయి బత్తాయిలు కూడా. ఇక్కడ పెద్ద పెద్ద ప్లాంట్స్, డెకరేషన్కి యూజ్ చేసే ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మన ఎంట్రన్స్కి బిగినింగ్లో పెట్టుకోవచ్చు. గార్డెనింగ్కి, ల్యాండ్స్కేప్కి పెద్ద ప్లాంట్స్ బాగుంటాయి. ఇవి మిర్చి ప్లాంట్స్, ఈ మనకి బుల్లెట్ మిర్చి అంటారు కదండి, అలాంటివి. ఇవన్నీ అవే బుల్లెట్ మిర్చి టైప్. ఇవి చాలా బాగున్నాయి ఆ ప్లాంట్స్. ఈ పక్కన అన్ని సక్లెంట్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవి దాలియా ఫ్లవర్స్ బాగున్నాయండి. వాటికి అలాంటి బల్బ్స్ అమ్ముతున్నారు. అవి నాటితే వచ్చేస్తాయి అన్నారు. వాళ్ళ దగ్గర చిన్న సాప్లింగ్స్ ఏమీ లేవు, ఈ బల్బ్సే ఉన్నాయి. ఈ బల్బ్స్ 5, 10 అలా ప్యాక్ ఉందండి. 150 రూపీస్ ఒక్కొక్కటి. అది ఒక బల్బ్ తీసుకుంటేనే దానికి బంచ్ వచ్చేస్తుందంట, అలా అమ్ముతున్నారు అక్కడ. ఇక్కడ అన్ని గార్డెన్ టూల్స్ అన్నీ అమ్ముతున్నారు, రీజనబుల్ రేట్సే ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్ సీడ్స్, వీటిల్లో కొన్ని బాగున్నాయి. అవి చూస్తున్నా చాలా బాగున్నాయి. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ సైజులు. ఇవి గార్డెన్కి సంబంధించిన టూల్స్ ఇవన్నీ ఉన్నాయి. మనకి పాటింగ్ మిక్స్ కూడా దొరుకుతుంది, కోకోపీట్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మనకి ఏవి కావాలంటే అవి గార్డెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. రోజ్ మిక్స్ కూడా ఉంది. ఈ రోజ్ మిక్స్ వేసుకుంటే ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇవి బోగన్విల్లా, ఇంకా వేరే ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇక్కడ స్వీట్ లెమన్ ప్లాంట్స్ పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. ఈ వాటర్ లిల్లీస్ ఒక 2-3 రకాలు చాలా బాగున్నాయి. వాటర్ లిల్లీస్ ఇవన్నీ వాటర్ లిల్లీసే, కలర్స్ బాగున్నాయి. మనం అది తీసుకొని వాడు పాట్తో సహా ఇచ్చేస్తారు మనకి. ఈసారి కొంచెం రేట్లు ఎక్కువే ఉన్నాయి, తక్కువ రేట్లు లేవు.
ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ. ఇక్కడ అన్ని ఎడేనియం ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా కలర్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి, 300 చెప్పారు. ఇవన్నీ రోజెస్. ఇటు సైడ్ ముందు కింద అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టేశారు. ఇక్కడ అన్ని సెరామిక్ పాట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. డిఫరెంట్ వెరైటీస్గా కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ మళ్ళీ ప్లాంట్స్, ఈ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ డాలియా ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ అన్నీ చాలా కలర్స్ అయిన ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ. చాలామంది తీసుకుంటున్నారు. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయో. పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. చిన్నవి అయితే తక్కువ రేట్లు ఉన్నాయండి, పెద్దవి ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ రేటే ఉంటాయి కాబట్టి ఎక్కువ రేటే ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయి ఫ్లవర్స్. ఇవన్నీ ఈసారి ఎక్కువ ఫ్లవర్స్ పెట్టారు. వింటర్ సీజన్ అప్పుడు ఈ ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఈ ఫ్లవర్స్ సీజనల్ ఫ్లవర్స్. ఈ మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి వాటిని కాపాడుకోవాలి, లేకపోతే అవి పోతాయి అన్నమాట అవన్నీ. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా బాగున్నాయి. ఓన్లీ గ్రీన్ కలర్ కాకుండా ఎల్లో రెడ్గా అలా ఉండేవి కూడా బాగున్నాయి. ఇవన్నీ ఈ లోపల ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే, చిన్న చిన్నగా ఉన్నాయి. అవి పెద్ద వాటిలోకి రీపాటింగ్ చేసుకోవచ్చు. ఈ స్టాల్లో లక్కీ బ్యాంబూ కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. ఇదిగోండి చిన్న చిన్న సక్లెంట్స్. ఇవన్నీ 70 నుంచి 100, 150 ఇలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ అవే, చాలా వెరైటీస్ పెట్టారు ఇండోర్ ప్లాంట్స్ ఇవి. ఈ చిన్న సాప్లింగ్స్లో ఇలా అమ్ముతున్నారు. ఇది కూడా వెరైటీగా ఉంది, వైట్ ఫ్లవరు. ఇదంతా చాలా బాగుంది. ఇదంతా బాగా నీట్గా అరేంజ్ చేశారు ఇదంతా. మళ్ళీ ఈడేనియం ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న సాప్లింగ్స్ దాంట్లోనే ఇస్తున్నారు. ఇవి మనం మార్చుకోవాలన్నమాట, రీపాటింగ్ చేసుకోవాలి ఇవన్నిటిని. చాలామంది ఉన్నారు, పొద్దున్నుంచి వచ్చేసారు చాలామంది. నర్సరీ మేళా అని పెడితే చాలండి, చాలామంది వస్తారు. ఎందుకంటే అన్నీ ఒకే చోట దొరుకుతాయి కాబట్టి. ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి, వాటి బల్బ్స్ ఉన్నాయి. ఇవి అమ్ముతున్నారు, 5 కలిపి 150కి అలా అమ్ముతున్నారు. ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. ఇక్కడ సీడ్స్ కూడా అమ్ముతున్నారు, వెజిటబుల్ సీడ్స్, ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఈ స్టాల్స్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్స్కి వాటికి ఉన్న బల్బ్స్ అవన్నీ అక్కడ అమ్ముతున్నారు. కొన్ని జర్మినేట్ అవుతాయి, కొన్ని అవ్వవు. ఇక్కడ అన్ని పాటింగ్ మిక్స్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ అమ్ముతున్నారండి. అండ్ మేము వెళ్ళింది కొంచెం మధ్యాహ్నం టైం అయిపోయింది వెళ్ళేటప్పటికి. ఇప్పుడే వీళ్ళంతా తెచ్చుకున్నారు, అన్నీ డంప్ చేస్తున్నారు. పూర్తిగా ఇంకా ఫిల్ చేయలేదన్నమాట. బాగా ఎండగా ఉంది. మధ్యాహ్నం వస్తే కనుక ఎండగా ఉంటుంది, సాయంత్రం అయితే ఫుల్ రష్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ అయితే తక్కువ మంది ఉంటారు. ఈ ప్లాంట్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. చూడండి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఇవి. ఇది స్వీట్ లెమన్ అండి. ఎన్ని కాయలు ఉన్నాయో ఈ ప్లాంట్కి అయితే, బోల్డ్ అన్ని ఉన్నాయి స్వీట్ లెమన్. అది పట్టుకుంటే 1-2 ఊడిపోతున్నాయి, కానీ చాలా బాగుంది. ఆ ప్లాంట్ పెద్దగా ఉంది. ఇక్కడ అన్ని పళ్ళ మొక్కలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఆల్ వెరైటీ ప్లాంట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. ఫ్రూట్ ప్లాంట్స్ ఇక్కడ అమ్ముతున్నారు. కొంచెం పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి, హెల్తీగా ఉన్నాయి ప్లాంట్స్.
ఈ పెద్దగా ఉన్నాయి తీసుకుంటే కనుక గ్రోత్ బాగుంటుందండి. ఇక్కడ చూడండి సపోటా ప్లాంట్స్ ఉన్నాయి, వాటి బాగా మంచిగా సపోటాలు హెల్దీగా ఉన్నాయి, సపోటాలు పెద్ద పెద్దగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇక్కడ పపాయ ప్లాంట్స్ ఉన్నాయి, అవి 30 రూపీసే ఒక్కొక్కటి. అది ఎల్లో పపాయ, ఇప్పుడే చూస్తున్న ఎల్లో పపాయ చాలా బాగుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్రూట్ ప్లాంట్సే, అన్నీ బాగున్నాయి హెల్దీగా, అన్నిటికీ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ వాటన్నిటికీ కూడా. ఇది నిమ్మకాయ, బాగున్నాయి, పెద్ద పెద్దగా వచ్చి ఉన్నాయి. వాళ్ళు ఏమేసి పెంచుతారో బాగా, చాలా బాగున్నాయి ఇవి ప్లాంట్స్. ఇవన్నీ ఇంకా రోజ్ ప్లాంట్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, వరుసగా అలా పెట్టారు. ఇవేమో స్పైసెస్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇది మిరియల్ ప్లాంట్, ఇది చాలా బాగుంది. అవి కొన్ని రోజులు అయ్యాక ఎండబెట్టేసుకుంటే మిరియాలు అయిపోతాయి అవి. చైనా మనీ ప్లాంట్ అండి అది. ఎన్ని ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి పక్కన, చాలా బాగున్నాయి. ఇదంతా ఇంకా ఫ్లవర్స్ ఈ స్టాల్. ఇది క్యాక్టస్ అండి, దానికి కలర్ వేశారు. నేను అలా కలర్ వచ్చిందేమో అని చెక్ చేస్తున్నా, కానీ వాళ్ళు కలర్ వేశారు దానికి. ఇక్కడ అన్నీ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంబేద్కర్ స్టాచ్యూ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇవన్నీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. చామంతులు ఇవన్నీ బాగా బంచెస్ ఉన్నాయి. అది ఒక్కొక్కటి 250, 300 చెప్పారు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్, ఇవన్నీ కింద పెట్టినవి అన్నీ డిఫరెంట్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఈ బంతి, చామంతులు ఇవన్నీ పెట్టారు. అవి చూస్తుంటే ఎంత బాగుందో. ఈ మందారాలు కూడా చాలా బాగున్నాయి. ఇటువైపు కూడా అన్ని ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయి. ఈసారి ఎక్కువ అంటే ఎప్పుడు వింటర్ సీజన్ అప్పుడు మాత్రం ఫ్లవర్ ప్లాంట్స్ ఎక్కువ పెడతారు. అవి చామంతులు గుత్తులుగా వస్తాయండి. వాళ్ళు బాగా పెంచుతారు. వాళ్ళని అడిగాను కూడా, మీకు ఇన్ని చామంతులు ఎలా వస్తాయి అంటే, వాళ్ళు పద్దాకా ప్రూనింగ్ చేస్తూ ఉంటామని చెప్పారు. చూడండి ఇవన్నీ చామంతులే, చాలా కలర్స్ ఎంత బాగున్నాయో, అందంగా ఉన్నాయో అన్నీ. ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ జాంకాయ మొక్కలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి, పెద్ద పెద్ద జాంకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని సక్లెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని కొన్నాం, ఇదివరకు మా ఇంట్లో ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. ఇవన్నీ భలే వెరైటీగా ఉన్నాయి. ఇదివరకు చూడని కొన్ని ఉన్నాయి, ఇదివరకు కూడా సేమ్ అలాంటివే ఉన్నాయి. మా ఇంట్లో ఉన్నాయి, 2-3 రకాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ. మందారం అయితే ఎంత బాగుందో, కలర్ చాలా పెద్దగా ఉంది మందారం మొక్క. రేట్ ఎక్కువే ఉంటుంది ఇది. ఇక్కడ పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి మొక్కల్లాగా. ఇది మ్యాంగో ప్లాంట్, దానికి పూత కూడా బాగా వచ్చేసింది. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని ఫ్లవర్స్, దాలియా ఫ్లవర్స్ ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి డబల్ కలర్స్ ఉన్నాయి, సింగిల్ కలర్ ఉన్నాయి. వాటి బల్బ్స్ మాత్రమే అమ్ముతామని చెప్తున్నారు వాళ్ళు.
ఇవి కూడా చాలా బాగున్నాయి. వీటికి కూడా బల్బ్స్ అమ్ముతున్నారు. ఇవన్నీ మనం అవి కావాలనుకుంటే ఆ బల్బ్స్ తీసుకోండి అని చెప్పారు. బాగున్నాయి ఇవన్నీ. ఈ టబ్స్ పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి. మళ్ళీ గార్డెన్కి సంబంధించిన పాటింగ్ మిక్స్కి ఐటమ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇటు పక్కకు వస్తే టబ్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి, కూలర్ టబ్స్, మళ్ళీ గ్రో బ్యాగ్స్, ఇవన్నీ ఇక్కడ ఉంది. ఈ గ్రో బ్యాగ్స్కి స్టాండ్ లాగా లోపల పెట్టి ఉంచారండి, చాలా బాగుంది అవన్నీ. ఇటు పక్కకి ఇంకా వస్తే ఇంకా ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ భలే ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ వస్తారు. మీకు ఏం కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. శాప్లింగ్స్తో సహా అన్నీ దొరుకుతాయి కాబట్టి చాలామంది వస్తారండి, చాలామంది ఉన్నారు. అందరూ బాగా కొనుక్కుంటున్నారు. ఆ ఫ్లవర్ ప్లాంట్స్కి సంబంధించిన బల్బ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ ప్యాక్ చేసేసి 2 శాప్లింగ్స్ అవి కలిపిస్తున్నారు. ఇవి కూడా బాగున్నాయి. 2 కలిపితే 100. ఇక్కడ బంచ్ లాగా అలా పెట్టారు కదా, అవి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడేమో సీడ్స్ కూడా అమ్ముతున్నారు, ప్యాకెట్స్. 3 ప్యాకెట్స్ 100. ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, అవన్నీ చాలా బాగున్నాయి. ఈ శాప్లింగ్స్ 2 కలిపితే 100 అలా బంచ్ లాగా పెట్టారు. ఈ 2 కలర్స్ అలా పెట్టారు. ఆ 2 కలర్సే అక్కడ ఉంటాయంట. బాగుంది, హెల్తీగా ఉంది, తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ బంచ్ ఎంత బాగుందో. ఇవన్నీ కూడా ఎంత చూస్తుంటేనే ఆనందంగా ఆహ్లాదంగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. మనం పెంచుకోవాలనుకుంటే కొంచెం పెద్ద పాట్ తీసుకొని దాంట్లో పెంచాలి. ఒక పర్సన్ టబ్బు తీసుకొని దాంట్లో పెట్టుకుంటారనమాట. వాళ్ళకి సమ్ అమౌంట్ ఇవ్వాలి. మనం మొయ్య అవసరం లేదు. మనకి ఎంట్రన్స్ వరకు వాళ్ళే మోసుకొని తీసుకొస్తారు. ఇలాగ టబ్బు ఉంటుంది, టబ్లో ప్లాంట్స్ అన్నీ పెట్టి మనం కొనుక్కునే అన్నీ అలా ఇస్తారు మనకి. ఇదొక అండ్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బుట్ట చామంతి అండి. ఈ బుట్ట చామంతి ఇక్కడ స్టార్టింగ్ ఎంత బాగున్నాయి అంటే అసలు చాలా వెరైటీస్. ఆ బుట్ట చామంతిని ఎలా చేస్తారా అని నేను చూస్తూ ఉన్నాను, ఎంత బాగుందో అది. వీళ్ళు కాకినాడ నుంచి వస్తారు, ఎవ్రీ ఇయర్ పెడతారనమాట. ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. మనం చేయడానికి రాదండి ఇంత బాగా. వాళ్ళు పద్దాక ట్రిమ్ చేస్తూ ఉంటారంట. చాలా అందంగా ఉన్నాయి ఈ బుట్ట చామంతి. డిఫరెంట్ కలర్స్, మనకి ఒకే కలర్ కాదు 2-3 కలర్స్తో కూడా ఇలా ఉందన్నమాట. ఇక్కడ 2-3 రకాల కలర్స్ కలిపి బుట్ట చామంతి లాగా చేసిస్తారు మనకి. ఈ ఒక్కొక్కటి 500 నుంచి స్టార్టింగ్ ఉందండి. భలే ఉన్నాయి అసలు బుట్ట చామంతి. చాలా నీట్గా బాగా అందంగా డెకరేట్ చేసి పెట్టారు వాళ్ళ స్టాల్ మాత్రం. ఈ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వెల్లుల్లి అమ్ముతున్నారు. సింగిల్ పాయ ఉంటుందంట. ఆ వెల్లుల్లి 10 కలిపితే 100 రూపీస్. ఈ స్టాల్లో ఈ చామంతులు కూడా ఉన్నాయి. ఈ వెల్లుల్లి పెడితే కనుక ఈ వెల్లుల్లి బాగా వస్తుందని చెప్పారు. ఈ లక్ష్మణ ఫలం కూడా అమ్ముతున్నారు ఇక్కడ. వాటి ఆకులు కూడా ఎండిపోయిన ఆకులను అమ్ముతున్నారు. అది మరగబెట్టుకొని తాగితే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి అన్నమాట. అందుకని ఈ లక్ష్మణ ఫలము, దాని ఆకులు అవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ శాప్లింగ్స్ పెట్టారు ట్రేస్లో, చాలా బాగున్నాయి అవన్నీ. ఇవన్నీ ఇక్కడ లెమన్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు. ఈ శాప్లింగ్స్ ఏంటంటే వంకాయ, క్యాప్సికము, క్యాబేజీ, రెడ్ క్యాబేజీ అండి, పర్పుల్ క్యాబేజీ అవన్నీ ఉన్నాయి. టమాటా ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి, క్యాలీఫ్లవర్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇటు పక్కన అన్నీ ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి.
తీసుకున్న వాళ్ళు అన్నీ పక్కకు పెట్టుకున్నారు. ఇది ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ ఇక్కడ అమ్ముతున్నారు. బాగున్నాయి ఇవన్నీ. మందారాలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో, ఎవరన్నా కావాలనుకుంటే కనుక ఇక్కడ తీసుకోవచ్చు. మీకు రోజెస్ కానీ మందారాలు కానీ చాలా వెరైటీలు. అసలు మనకి ఇన్ని వెరైటీలు ఉంటాయా అని అనుకుంటాము. అన్ని రకాలు ఉన్నాయి. మీకు ఏ రకం కావాలన్నా అన్ని ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి మీకు. అట్లాగే ఇక్కడ మడ్డు ఈ ఫ్లవర్ సాప్లింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడంతా. చిన్న చిన్న పాట్స్లో పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఈ వింటర్ సీజన్ వస్తే ఈ ఫ్లవర్స్ అన్నీ చాలా బాగుంటాయి. అసలు ఇవన్నీ చూడడానికి కొనుక్కోకపోయినా సరే చూడడానికి రావచ్చు, అంత బాగుంటాయి. ఒకే చోట ఇన్ని ఉంటాయి కదండి, చాలా అందంగా ఉంది. తిమిర పాలకూర ఇలా పెద్ద ట్రేలో పెట్టి పెంచారు, చాలా బాగుంది. ఇది ఇక్కడ అన్ని సాప్లింగ్స్ ఉన్నాయి. క్యాలీఫ్లవరు, వంకాయ, టమాటా ఇవన్నీ సాప్లింగ్స్ ఉన్నాయండి ఇక్కడ. అవి తీసుకుంటే చాలు, మనం పెంచేసుకోవచ్చు. సీడ్స్ నుంచి అంటే ఒక 15 days అలా పడుతుంది. మనం ఈ సాప్లింగ్స్ అయితే మనకి తొందరగా గ్రోత్ ఉంటుంది. ఇక్కడేమో సీడ్స్ కూడా అమ్ముతున్నారు, చాలా రకాలైన సీడ్స్ అమ్ముతున్నారు. అన్నీ చాలా బాగున్నాయి సీడ్స్. ఎప్పుడు కూడా ఈ ఫ్రెష్గా ఉంటాయండి వీళ్ళ దగ్గర సీడ్స్. సో తొందరగా జర్మినేట్ అవుద్ది. జర్మినేషన్ అవ్వదనేది ప్రాబ్లమే ఉండదు. ఆన్లైన్లో కంటే ఇట్లా ఉన్న చోట మాత్రం సీడ్స్ కొనుక్కుంటే బాగుంటుంది. ఇలా ముందుకు వస్తే ఇక్కడ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ భలే. ఇది అయితే డార్క్ మెరూన్ కలర్లో ఉంది, పర్పుల్ ఆ కలర్లో ఉంది. అసలు ఎంత బాగుందో ఈ ప్లాంట్. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ప్లాంట్స్. ఈ ముందుకు వస్తే ఇక్కడ అన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ భలే ఉన్నాయి. అసలు ఫ్రూట్స్ వాటి నిండా ఫ్రూట్సే ఉన్నాయి. ఈ కరివేపాకు చూడండి, ఆకులు చిన్నగా ఉంటాయి కానీ ఇది స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్లాంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి. ఎప్పుడు నర్సరీ వాళ్ళ ప్లాంట్స్ హెల్తీగానే ఉంటాయి. ఆరెంజెస్, చిన్న చిన్న ఆరెంజెస్, ఇది ఒక రకమైన వెరైటీ. ఈ ఆరెంజ్ ఇంతే చిన్నగా ఉంటాయి. ఇక్కడ అన్నీ ఇక్కడ కింద పెట్టేశారు ఆరెంజ్ ప్లాంట్స్ అన్నీ. చాలా బాగున్నాయి. అసలు ఆ చిన్న మొక్కకి చాలా ఆరెంజ్లు ఉన్నాయి ఇక్కడ అన్నీ. ఇవన్నీ మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి యువతల. ఇక్కడ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి. రోజెస్ ఉన్నాయి, మందారాలు ఉన్నాయి. ఈ ఆకులు చూస్తే వెరైటీగా ఉన్నాయి కలర్స్, చాలా బాగున్నాయి ఇవన్నీ. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఎంత బాగున్నాయో ఇవన్నీ చూస్తుంటే. ఇది హ్యాంగింగ్ ప్లాంట్. దీనికి మట్టి అవసరం లేదు, దానికి కొంచెం స్ప్రే చేస్తే చాలు, వాటరు బాగా వస్తుంది. వేరు కూడా బయటికి వచ్చేస్తుంది. దీనికి మట్టి అవసరం లేదని చెప్పారు. ఇది అడవి మామిడి. ఆ మొక్క నిండా కాయలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అసలు భలే ఉన్నాయి అసలు కాయలు. ఇక చూడండి అసలు ఎన్ని గుత్తులు ఉన్నాయి, భలే ఉన్నాయి అసలు ఈ మామిడి అన్నీ. ఈ కింద చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు ఇవి. ఇవి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో, భలే ఉన్నాయి అసలు ఇవన్నీ.
ఇక్కడ టెర్రస్ గార్డెన్ గ్రూప్ వాళ్ళు ఫ్రీగా ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లైన్ చూడండి ఎంతమంది ఉన్నారో, అందరు తీసుకుంటున్నారు ప్లాంట్స్ ఫ్రీగా ఇస్తున్నారని. ఇది పెన్సిల్ దొండ, ఇది పెడితేనే వస్తుందండి, మామూలుగా సీడ్స్ పెడితే రాదు. ఇక్కడ అన్ని చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి, బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ బల్బ్స్ ఉన్నాయి దాలియావి, ఇంకా వేరే ఫ్లవర్వి కూడా బల్బ్స్ ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి ఇవి. ఇవి హ్యాంగింగ్ పాట్స్, ఇవన్నీ ఇక్కడ వేలాడదీశారు, డిఫరెంట్ వెరైటీస్, చాలా బాగున్నాయి. ఇడీనియంకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి 350 అలా చెప్తున్నారు, చాలా బాగుంది. ఇది మనం పెట్టుకుంటే బాగా బతుకుద్ది అనమాట, బాగున్నాయి ఇవన్నీ. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇడీనియంలో వెరైటీస్, లైట్ కలర్ ఉన్నాయి, డబుల్ పెటల్ ఉంది, డార్క్ కలర్ ఉంది. ఇవన్నీ రోజెస్లో వెరైటీస్ సూపర్ ఉన్నాయి అసలు ఇక్కడంతా. ఈ చిన్న రోజెస్ బటన్ రోజెస్, ఇవి బంచెసే ఉన్నాయి, చాలా ఉన్నాయి అసలు అక్కడ. ఇవన్నీ సక్లింగ్స్ ఉన్నాయి ఇక్కడ, 70 రూపీస్ ఒక్కొక్కటి, బాగున్నాయి చాలా. ఇక్కడ వీటికైతే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి 70 రూపీస్తో స్టార్ట్ అయినాయి, ఇవి బాగున్నాయి ఇవన్నీ. ఈ వెరైటీస్ అన్నీ బాగున్నాయి, చిన్న చిన్నగా భలే ఉన్నాయి అసలు. ఈ వాటర్ లిల్లీస్ భలే ఉన్నాయండి, పాట్తో సహా అమ్మేస్తారు మనకి. అది తెచ్చుకొని పెట్టుకొని పెంచుకోవటమే, దానికి డిఏపి ఇలాంటివి ఇస్తే కనుక బాగా పెరుగుతాయి మనకి. ఎంట్రన్స్కి పక్కనే ఉందండి ఈ షాపు. ఇదే షాప్లో ఈ వాటర్ లిల్లీస్ అమ్ముతున్నారు, సక్లెంట్స్ అమ్ముతున్నారు. ఈ హ్యాంగింగ్ పాట్ చూడండి ఎంత బాగుందో, ఇది మనం ఇలా హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు, ఇది నీడలో పెట్టుకోవచ్చు, మరీ బాగా ఎండ అవసరం లేదు వీటికి. బాగున్నాయి. ఈ సక్లెంట్స్కి పైన ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, ఇవన్నీ భలే అందంగా ఉన్నాయి. ఇలా ముందుకు వస్తే ఇక్కడ గార్డెన్కి సంబంధించిన టూల్స్ అన్నీ అమ్ముతున్నారు, ఫ్లవర్ సీడ్స్ అమ్ముతున్నారు ఇక్కడ, నీమ్ పౌడర్ ఎవరికన్నా కావాలన్నా ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఆకులు డిఫరెంట్ కలర్స్ ఉన్న లీవ్స్ ఉన్నాయండి ఇక్కడ, ఎల్లో, పింక్, ఆరెంజ్, మెరూను, రెడ్, ఇలా బాగున్నాయి చాలా. ఈ సక్లెంట్స్ కూడా భలే ఉన్నాయి అసలు, ఇవి కొత్త వెరైటీ, అంటే ఇదివరకు ఉన్నా కూడా బాగున్నాయి ఇవి వెరైటీగా. ఇక్కడ అన్నీ చూడండి ఎన్ని కలర్స్ చామంతులు ఉన్నాయో, భలే ఉన్నాయి. ఇవన్నీ చాలా బాగున్నాయి సక్లెంట్స్. ఇవి వాటర్ దాని లోపలే నింపుకొని ఉంటాయి, అందుకనే మందంగా ఉంటుంది అవి. ఇక్కడ అన్ని బోగన్విల్లా ప్లాంట్స్ ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్లో ఇంటికి ముందు ఇవి పెంచుకుంటారు, అందంగా ఉంటాయి. వీటికి వాటర్ చాలా తక్కువ కావాలి, ఎక్కువ వాటర్ పోస్తే లీఫ్ వచ్చేస్తుంది, లీవ్స్ తక్కువ వాటర్ పోస్తే ఇలాగా ఫ్లవర్స్ వస్తాయి. ఇవి చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ, ఎంత బాగున్నాయో. చామంతులు, చిన్న కుండీల్లో ఉన్న చామంతులు తక్కువ రేటు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ బత్తాయి ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ, భలే ఉన్నాయి అసలు.
ఇవన్నీ ఇంకా ఫ్లవర్ ప్లాంట్సే ఉన్నాయి. ఇవన్నీ చాలా స్టాల్స్ ఉన్నాయండి. మినిమం 2 అవర్స్ స్పెండ్ చేయాలి, అప్పుడే అన్ని స్టాల్స్ తిరగగలుగుతాం మనము. ఇక్కడ కూర్చొని తినడానికి ఉంది, వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. మనం కొంచెం ప్రశాంతంగా వచ్చి మొత్తం చూసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బుట్ట చామంతి హైలైట్ అండి, చాలా బాగుంది. ఇవన్నీ చూడాలంటే మినిమం 2 to 2.5 అవర్స్ స్పెండ్ చేయాలి. ఇంకా అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.